పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా సంధ్యా 70mm లో తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడికి అల్లు అర్జున్ రావడం వల్ల ప్రీమియర్ షోకి తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. ఆ విషయంలో అల్లు అర్జున్ పైన కేసు అయింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు. మళ్ళీ ఇవాళ ఉదయం రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు ఆయన నివాసంలో ఉన్నాడు. ఆయనను కలవడానికి పెద్ద ఎత్తున టాలీవుడ్ నుంచి ప్రముఖులు అక్కడికి ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఆయనకు తోడుగా ఉంటున్నారు, ఆయనకి ధైర్యం చెప్తున్నారు. మరి ఇప్పుడు అసలు టాపిక్ తలెత్తింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని కలుస్తారా, లేకపోతే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని కలుస్తాడా? ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అలాంటిది. ఎందుకంటే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు అల్లు అర్జున్ దగ్గరికి టాలీవుడ్ నుంచి. మరి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, అలాగే ఒక మంత్రి హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆయన వెళ్తారా అల్లు అర్జున్ ని కలవడానికి, లేకపోతే అల్లు అర్జున్ మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారా, చిరంజీవి గారి నివాసానికి వెళ్తారా, వెళ్ళి అక్కడ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒకటేసారి కలుస్తారా అనే విషయం అయితే అందరిలో తలెత్తుతుంది. కారణం ఏంటంటే 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నంద్యాల అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి శిల్పారవిరెడ్డికి సపోర్ట్ గా ప్రచారానికి వెళ్ళడం జరిగింది అల్లు అర్జున్. ఆ టైంలో జనసేన, టీడీపీ పొత్తుగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు వైసీపీ, ఇక్కడ వైసీపీ అభ్యర్థి శిల్పారవిరెడ్డి. మరి పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉన్నాడు, అక్కడ శిల్పారెడ్డి వైసీపీలో ఉన్నాడు. వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా సార్లు టార్గెట్ చేసి మాట్లాడారని పవన్ కళ్యాణ్ కూడా చాలా సభల్లో చెప్పాడు. మరి ఒక రకంగా చూసుకుంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి దగ్గరి బంధువు. ఇతనికి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలి కానీ ఎలక్షన్ టైంలో వెళ్ళి అక్కడెందుకు సపోర్ట్ చేశాడనే విషయం కొన్నిసార్లు మావాడైనా సిచ్యువేషన్ లో మాకు సపోర్ట్ చేయకపోతే పగవాడవుతాడని నాగేంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, ఇటు బన్నీ ఫ్యాన్స్ కి పెద్ద ఎత్తున వార్స్ జరిగాయి. ట్విట్టర్ వేదికగా, యూట్యూబ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక నువ్వు మావాడివి కాదు, నువ్వు బయటి వాడివి, ఎప్పుడైతే వాళ్ళకు ప్రచారం చేసావో అని ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్ ఇప్పుడు మాకు మీ సపోర్ట్ అవసరం లేదు, మేము నేషనల్ వైడ్ గా మాకు క్రేజ్ ఉంది, ఇన్ని రోజులు మీ సపోర్ట్ రాలేదు, సొంత టాలెంట్ తోటి అల్లు అర్జున్ పైకి వచ్చాడని ఇటు బన్నీ ఫ్యాన్స్ చెప్పడము. సో ఇదొక పెద్ద రచ్చ జరిగింది. కానీ ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచి చిరంజీవి గారి ఇంటికి చేరుకున్నప్పుడు కూడా అక్కడికి కూడా అల్లు అర్జున్ రాలేదు. మళ్ళీ 2-3 సార్లు కొన్ని ఫంక్షన్ల వేదికగా అల్లు అర్జున్ ఏంటంటే, నాకు నచ్చితే నేను వెళ్తా, నా ఫ్రెండ్ పిలిచాడు వెళ్తా, నేను పార్టీ కోసం వెళ్ళలేదు, ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాను, నాకు నచ్చితే నేను వెళ్తా, 1-2 సార్లు చెప్పాడు ఈ మాట అల్లు అర్జున్. ఇంకా దూరం మరింత పెరిగింది. మరి కొన్ని వీడియోలో చూసాము, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెవిలో చెప్పడము, డిప్యూటీ సీఎం చెవిలో చెప్పడము, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడంటే పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ ఒకసారి నిజమా అవునా ఎలా జరిగింది అని తెలుసుకోవడము. అక్కడి నుంచి వెంటనే ప్రయాణమై హైదరాబాద్కు వచ్చాడని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి అల్లు అర్జున్ ని కలుస్తాడా అంటే ధైర్యం చెప్తాడా, తోడుగా ఉంటాడా? మరి అల్లు అర్జున్ రియాక్షన్ ఎలా ఉంటుంది? లేకపోతే అల్లు అర్జున్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని కలుస్తాడా? ఎందుకంటే ఇప్పటికే చిరంజీవి గారి సత్యమణి సురేఖ గారు, అల్లు అరవింద్ సోదరి వెళ్ళి బన్నీని పరామర్శించడం అయితే జరిగింది. మరి ఏం జరగబోతుంది? అందరూ ఈ కలయిక కోసం వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి కలుస్తారా లేదా పవన్ కళ్యాణ్ ఈ టైంలో. ఇది కలవాల్సిన టైం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.